డన్. ప్రొమో కోడ్ వచ్చింది. అసలు మీకు పాడ్కాస్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చిందండి? నాకెందుకు వచ్చిందని ఆలోచించే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నాకు ఒక గన్ ఇస్తారా? రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఇంత డీలే ఎందుకు అయింది, సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? డిలే అయినట్టు ఫీల్ అయ్యాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా 5 days నుండి మీకు ఫీవర్ ఉంది. అవును, ఆ మీమర్స్ మీట్కి వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా ఎనర్జెటిక్ గా కనిపించారు. హౌ? మీమర్స్ వల్ల వచ్చింది ఎనర్జీ. అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు అయితే నచ్చుతారు? అబ్బాయి అయితే ఫస్ట్, తర్వాత ఆలోచిస్తారు. మళ్ళీ పంచి సో ఇప్పుడు మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా, ఆర్ మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా? మీరు అన్నట్టు సాహిత్య గారి కథలు ఉంది కదా, గాయత్రి కథలు కూడా చాలా ఇంజనీరింగ్ లో. అంటే ఎస్ ఈ పాడ్కాస్ట్ లో మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? పాడ్కాస్ట్ ఎండ్ అవ్వడం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సాహిత్యుడి కథల్లో ఒక నెక్స్ట్ స్టెప్ లాంటిది. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పాడ్కాస్ట్. చాలా ప్రిపేర్ అయ్యాము, చాలా బెస్ట్ ఇద్దామని అనుకున్నాము. సో ఎండ్ వరకు చూడండి. ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ పాడ్కాస్ట్. మీరు ఇంత ముందుకు చూసిన పాడ్కాస్ట్ లాగైతే ఇది ఉండదని అయితే నా గ్యారంటీ ఇస్తాను. సో మేక్ షూర్ టు వాచ్ టిల్ అండ్ డోంట్ మిస్ ద ఫన్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫన్. ఓకే. Yeah. సో గోల్డ్ మెడలిస్ట్ గారు, సాహిత్ గారు చెప్పండి. ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు జరిగింది అనమాట ఫైనల్లీ. ఫైనలీ. లెట్స్ గో విత్ ద క్వశ్చన్స్. యాక్చువల్లీ చాలా రాసుకున్నా. ఏంటి కార్డులు తెచ్చుకున్నారేంటి? కనపడాలి కదా, ప్రిపరేషన్ లాగా కనపడాలి కదా మరి. Okay. అట్లా అందుకే మీ కథలు కనిపించాలి కదా. ఆ, అది సాహిత్య మీ కథలకు కూడా వస్తా. నా కథలే కాదు, మీ కథలు కూడా వస్తా. సో ఫస్ట్ అని కాదు, జనరల్గా అసలు క్లాసికల్ డాన్స్ పైన ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ అంటే, ఐ మీన్ 2 years నుంచి, సెకండ్ ఇయర్ నుంచి అట్లా నేర్చుకుంటున్నారు కదా అప్పటి నుంచి. 2 years కాదు, 20 years నుంచి. 20 years, అదే 2 years చిన్నప్పటి నుంచి అనమాట. మీ ఏజ్ గురించి చెప్పాలనుకోవట్లేదు నేను, అందుకే 2 years అని చెప్పా. సర్లే, టేక్ టూ. టేక్ 2 ఏం లేదు, కంటిన్యూషన్ షార్ట్ లేదు అన్నీ. యా. సో ఎవరు మదర్ ఆర్ ఫాదర్ నేర్చుకోమని చెప్పారా, ఆర్ మీకు అనిపించిందా? మై మామ్ ఈజ్ ఆల్సో క్లాసికల్ డాన్సర్. సో ఆవిడకి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ నాకు కూడా డాన్స్ తన నుంచి అలా ఇన్హెరిటెడ్గా వచ్చింది. Hmm. ఐ స్టార్టెడ్ డాన్సింగ్ ఈవెన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ కంటే ముందే నేను డాన్సింగ్ స్టార్ట్ చేశాను. సో ఐ బీన్ డాన్సింగ్ ఎవర్ సిన్స్ దెన్. సో డాన్స్ ఈజ్ హ్యూజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. డాన్స్ లేకపోతే గాయత్రి లేదు. గాయత్రి అంటే డాన్స్ ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇన్ టు పీపుల్స్ మైండ్. ఓకే. ఇంట్రెస్ట్ ఎలా అని చెప్పలేను, బట్ ఇట్స్ బిన్ దేర్ ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ వాకింగ్. సిన్స్ ఐ వాజ్ అ టాడ్లర్ ఐ బీన్ డాన్సింగ్. సో క్లాసికల్ డాన్స్ నుంచి యాక్టింగ్ సైడ్ ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? దీనికి పునాది పడింది మగధీర మూవీ నుంచి బేసికలీ. ఓకే ఓకే. అలా మీరు ఇట్లా కాయిల్ ఇట్లా రౌండ్ తిప్పుకుంటే బ్యాక్ టు ద టైమ్. సో వెన్ మగధీర హెస్ కమ్, అంతవరకు నాకు ఓన్లీ డాన్స్ స్కూల్ తప్ప ఏం తెలీదు. Hmm. మగధీర మూవీ చూడగానే ఐ స్టార్టెడ్ లైకింగ్ మూవీస్ అ లాట్. ఐ లవ్డ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ మూవీస్ ఇన్ అ డిఫరెంట్ వే కంప్లీట్గా. మూవీస్ ఇంత బాగుంటాయా అని ఆ ఇంట్రెస్ట్. అందులో ఆబ్వియస్లీ రామ్ చరణ్ ఇస్ లైక్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చరణ్. Mhm. అండ్ అప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూడడం, అండ్ ఎప్పుడు మూవీ చూసినా ఐ యూస్ టు ఇమాజిన్ మై సెల్ఫ్ యాజ్ ద ఫీమేల్ లీడ్. సో బేసిక్గా మగధీర మూవీ నుంచి ఆ ఫ్యాంటసీ స్టార్ట్ అయింది. నన్ను నేను కాజల్లా ఊహించుకోవడం, అందులో మిత్రవిందుల డైలాగులు చెప్పడం. సో ఇలా స్టార్ట్ అయ్యి వెన్ ఐ కేమ్ టు కాలేజ్ అగైన్, ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఐ హ్యావ్ టు పర్స్యూ యాక్టింగ్. సో ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్, గాట్ రిజెక్టెడ్ లాట్ ఆఫ్ టైమ్స్. But then finally I was able to make it. I started at least, yeah. సో ఇప్పుడు 2021లో రామ్ నితిన్ గారితో 100% లవ్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని వెబ్ సిరీస్ చేశారు. అది అప్పట్లో చాలా హిట్ అయింది. సో అప్పుడు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫోన్ కాల్ ద్వారా వచ్చింది. ఇట్స్ ఓకే, కాల్ చేశారు. Yeah. So yeah, that opportunity basically, Ravi Mahadasram is the one who directed that series anamata. So Ravi has seen some of my acting reels on Instagram, and Ravi call chesi ila oka web series undi annaru. First thing is, I never wanted to do YouTube. I was always aiming for big screen. కానీ somehow the way Ravi spoke to me చాలా పాజిటివ్గా, I love the vibe basically. So I felt like maybe this project I have to do. బాగుంటుందేమో అనిపించింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్, అది యూట్యూబ్కి అయినా కూడా పర్లేదు, ఐ వాంట్ డూ దిస్ ప్రాజెక్ట్ అని అనిపించి జస్ట్ విత్ వన్ ఫోన్ కాల్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్. రవి మాట్లాడగానే ఐ వాజ్ వెరీ మచ్ కన్విన్స్ దట్ ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్ ప్రాజెక్ట్. రేపు షూట్ అనగా ముందు రోజు నేను వెళ్ళాను టు మీట్ ద టీమ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. దెన్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇట్స్ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. మీరు చాలా లైక్ పార్వతీదేవి అంటే ఇష్టమా? చాలా. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే మీకెలా తెలుసు? మీ ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఒక సెషన్ మొత్తం సేమ్ అలానే మీరు
ఫోటోషూట్ కూడా అలానే చేశారు కదా, మీరు కూడా పార్వతీదేవిలా ఉంటారు అనుకుని చూడడానికి. అయిపోయింది. నేను లంచ్ చేయలేదు ఇవాళ, కానీ చేయాల్సిన అవసరం లేదనిపించింది. నా కడుపు నిండిపోయింది. మొత్తం నింపేస్తాం యాక్చువల్లీ, మీరు తినాల్సిన అవసరం లేదు. నైస్. మీరు స్పిరిచువల్ అంత ఎక్కువ అవ్వడానికి రీజన్? రీజన్ ఏం లేదు. బై బర్త్ ఇట్స్ అ బిలీఫ్. ఇట్స్ సంథింగ్ దట్ ఇప్పుడు మీ మదర్ అంటే మీకు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? యా. ఇట్స్ బై డిఫాల్ట్, బై బర్త్ దట్ హ్యాపెన్స్ టు యూ. అండ్ ఐ బీన్ అ డాన్సర్ ఎవర్ సిన్స్ మై చైల్డ్హుడ్ కదా. సో నాకు ముందు నుంచి కూడా శివ అంటే ఐ బీన్ వెరీ మచ్ ఇంక్లైన్ టు శివ. అండ్ పార్వతి అఫ్ కోర్స్ ఐ ఐ లైక్ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పార్వతి. నా బయోలో కూడా అదే ఉంటుంది, రిటర్న్ బై గాడెస్ పార్వతి. పార్వతి అని. Yeah. So I feel like my entire life, whatever I am today, it's just that she's writing my life. మా దగ్గరికి ఒక పిక్ వచ్చింది, ఏం పిక్? భయపడకండి, అది భయపడేంత పిక్స్ ఏం లేవులే కానీ ఏం పిక్ అని క్యూరియస్. రామ్ చరణ్ గారిది ఇది ఒక ఎడిట్ అయిన పిక్. యా, సీత, సీత, రామ్ సీత. రామ్ సీత అది. My friends have done that for me. ఓకే, మీ ఫ్రెండ్స్ చేశారా? Yeah. అంటే మీరే చేశారని బాగా బయట మాకు వినిపించింది అన్నమాట. తెలిసిపోయిందా? మీరే చెప్పారండి. సర్లే నేను చేయమని చెప్పాను కానీ ఐ రిక్వెస్టెడ్ దెమ్. బేసిక్లీ నాకు మైథలాజికల్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఐ వాంట్ టు పోర్ట్రే ఈదర్ సీత ఆర్ పార్వతి ఆర్ ద్రౌపది. దీస్ ఆర్ మై డ్రీమ్ రోల్స్. సమ్ డే ఐ వాంట్ టు పోర్ట్రే దట్. అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చరణ్. సో ఐవ్ బీన్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఎస్ సీత అండ్ చరణ్ గారు ఎస్ రామ్. సో నా ఇమాజినేషన్ నా ఫ్రెండ్స్ చెప్పా, అరే ఏ వచ్చింది అప్పుడు బాగా ఫేమస్ అయింది కదా, ఏలో అందరూ ఎడిట్స్ చేస్తున్నారు. లైక్ అరే ప్లీజ్ నా కోసం ఒక ఎడిట్ చేయండి. లైక్ వాట్ యూ వాంట్ ఎడిట్? లైక్ ఐ వాంట్ అ పిక్ విత్ చరణ్. జస్ట్ ఇమాజిన్ బోత్ ఆఫ్ us లైక్ రామ్ సీత. వాళ్ళ ట్రిపుల్ నుంచి రామ్ చరణ్ గారి ఫోటో, నా సీత ఫోటోషూట్ నుంచి ఫోటో తీసుకుని అలా క్లబ్ చేసి ఇచ్చారు. సో ఐ రియలీ హోప్ సమ్ డే ఇట్ మేనిఫెస్ట్ అండ్ ఐ గెట్ టు వర్క్ విత్ చరణ్ అగైన్. తప్పకుండా జరుగుతుంది. యా, ఐ రియలీ హోప్. జనరల్గా ప్రపోజల్స్ అందరికి చాలా వచ్చుంటాయి, మీకు డిఫరెంట్గా ఏమైనా ప్రపోజల్ వచ్చిందా? అసలు ప్రపోజలే రాలేదు నాకు ఇంతవరకు. అదే మ్యాజిక్. ఇప్పటిదాకా రాలేదు. ఎందుకు రాలేదని అడగండి. అమ్మాయికి ప్రపోజల్ రాలేదని ఎందుకు రాలేదని అడగండి మీరు. సో ఓకే, మీరు అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నా. నేనే అడగాల్సి. ఎందుకు రాలేదు? మేబీ సర్లే కొన్ని క్వశ్చన్స్ మనమే అడగవందాం. ప్రపోజల్స్ ఎందుకు రాలేదు? ప్రపోజల్స్ ఎందుకు రాలేదంటే నౌ ఐఎమ్ వెరీ స్వీట్. కొంచెం అట్లీస్ట్ ఐఎమ్ ప్రిటెండింగ్ టు బి వెరీ స్వీట్. బట్ ఐ వాజ్ నాట్ ద సేమ్ ఇన్ ద కాలేజ్లో నాకు కొంచెం రౌడీ అనే టైప్ పేరు ఉండే అనమాట. ఐ వాజ్ దట్ ఫైర్ బ్రాండ్. ఎవరు కొంచెం తేడా మాట్లాడినా తేడా చేసినా పోయి దాంతోమని వెళ్ళి గొడవలు పెట్టేసుకుని. సో అసలు గాయత్రితో మాట్లాడాలి అంటే ఎందుకురా బాబు ఈ అమ్మాయితో అన్న ఒక ఫీలింగ్ వచ్చేసేది అబ్బాయిలకి. సో నోబడి డేర్డ్ ఈవెన్ కమ్ టు అప్రోచ్ మీ ఆర్ టాక్ టు మీ. అందరూ ఈ అమ్మాయి ఇంత అరగెంట్గా ఉంది, ఇంత కోపంగా ఉంది, ఎవడరా వెళ్ళి మాట్లాడతారు అని అస్సలు సగం కాదు 100% అందరూ అక్కడే ఆగిపోయారు. సో ఇప్పుడు కొంచెం నేను కామ్ డౌన్ అయ్యాను. ఐ హ్యావ్ టు బీ స్వీట్ బికాజ్ తప్పదు. అందుకే ఒక ప్రపోజల్ కూడా రాలేదు ఇంతవరకు. ఇప్పుడు మనకి మెన్షన్ హౌస్ మల్లేష్ ఈ మూవీ సినిమా చూసారా? ఫస్ట్ చూసా, ప్రీమియర్కి వచ్చి కలిసా కదా. పైన సినిమా బాగుందని పైకి వస్తే మీరు దేకలేదు, మర్చిపోయారా? ఆఫ్ కోర్స్ అంట, ఒప్పుకున్నారు. మీరు చూసారు నాకు తెలుసు. అదే సినిమాలో నా పేరు చెప్పండి. అలాంటి అడగండి, సడన్ గుర్తురాదు. ఆర్ యు సీరియస్? యా యు హావ్ కమ్ టు ప్రీమియర్ అండ్ దెన్ సినిమాలో నా పేరు పోయి నా రియల్ పేరు చెప్పండి. గాయత్రి. ఓకే ఫైన్, థ్యాంక్ గాడ్. పూర్తి పేరు చెప్పాలా? వద్దు ఇంటి పేరుతో చెప్పకుండా పర్లేదు. వద్దు అంతవరకు చాలు. సో ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో మన మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ గురించి చాలా లైక్ ఇది ఇంత డీలే ఎందుకు అయింది ఇవన్నీ డిస్కషన్స్ వచ్చాయి కదా. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? డిలే అయినట్టు ఫీల్ అయ్యాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓకే, పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా. మెన్షన్ హౌస్ మల్లేష్ ఒక 1.5 year డిలే అయ్యింది ఆన్ అ సీరియస్ నోట్ చెప్పాలంటే. బట్ హ్యావింగ్ సెడ్ దట్ పీరియడ్ ఇట్ వాజ్ బోత్ డిసప్పాయింటింగ్ అండ్ ఎగ్జైటింగ్. డెఫినెట్లీ, ఎందుకంటే ఇది నా డెబ్యూ ప్రాజెక్ట్ కాబట్టి. నేను ఇంతకుముందు 100% వెబ్ సిరీస్ చేసిన, దాని తర్వాత సేద్యం అని ఒక చిన్న మూవీ చేసినా కూడా మెన్షన్ హౌస్ మల్లేష్ హ్యాపెన్స్ టు బీ మై డెబ్యూ ఆన్ సిల్వర్ స్క్రీన్. సో యూ హ్యావ్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నా డెబ్యూ ప్రాజెక్ట్ ఏంటి, ఎప్పుడు వస్తుంది అని ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ వెన్ దట్ గెట్స్ డిలే డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. సో ఎవ్రీడే ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్ ఓకే ఇవాళ అవ్వట్లేదు బట్ మేబీ రేపు అవుతుంది అని. ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఎమోషన్, ఆ డిసప్పాయింట్మెంట్ని. దాన్ని కొంచెం
పాజిటివ్‌గా ఛానలైజ్ చేసుకోవడానికి ఐ రియల్లీ లైక్ ఐ వర్క్డ్ అ లాట్ విత్ మై ఎమోషన్స్. ఎందుకంటే ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది అంత ఈజీ కాదు. ఇట్ వాస్ బోత్ డిసప్పాయింటింగ్ అండ్ ఎక్సైటింగ్ అట్ ద సేమ్ వే. బట్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ టైమింగ్ కదా! మనకి ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతున్న 5 డేస్ నుండి మీకు ఫీవర్ ఉంది. అవును. ఆ మీమర్స్ మీట్‌కి వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా ఎనర్జెటిక్‌గా కనిపించారు. హౌ? మీమర్స్ వల్ల వచ్చిందా ఎనర్జీ? మా వల్ల వచ్చిందంటారా? అంతే కదా! నా వల్ల ఆబ్వియస్లీ. వచ్చిందంటారా అయితే? థాంక్ యూ. అంతే. మీ వల్లే. నేను యాక్చువల్‌గా నాకు ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యే ఆ 1 వీక్ టైమ్‌లో ఐ వాస్ కంప్లీట్‌లీ డౌన్ విత్ ఫీవర్. 1 ఆర్ 2 ఫీవర్. హ్మ్. థియేటర్ విజిట్స్‌కి వెళ్ళినప్పుడు కూడా వాట్ హ్యాపెండ్ వాస్ వెన్ వి వెంట్ టు ద థియేటర్ సడెన్‌లీ ఐ కొలాప్స్డ్ దేర్. హ్మ్. శ్రీనాథ్ గారు హి మేడ్ మీ సిట్ ఇన్ ద వీల్ చైర్ అండ్ హి టుక్ మీ ఇన్ ద వీల్ చైర్ హ్మ్. ఇంటు ద థియేటర్. అసలు అక్కడ వెళ్ళగానే బాలా అండ్ ఎవ్రీవన్ ఇస్ లైక్ ఏమైంది? వై ఈస్ షీ కమింగ్ ఇన్ వీల్ చైర్ అన్నారు. ఐ యామ్ లైక్ షీ కొలాప్స్డ్ కంప్లీట్‌లీ. అసలుకి కంప్లీట్‌గా సిక్ అయిపోయింది అని. బట్ ఆఫ్టర్ ఐ గాట్ ఇంటు థియేటర్ దెన్ అగైన్ ఐ సా ఆడియన్స్ రియాక్షన్స్. వాళ్ళందరూ కొంచెం దే వర్ సో హ్యాపీ. ఇట్ వాస్ జెన్యూన్ రియాక్షన్. సో అది చూసి కొంచెం ఎనర్జీ వచ్చింది. బట్ హావింగ్ సెడ్ వాటెవర్ ఇట్ ఈస్ ఫీవర్ ఉంది ఏమున్నా కూడా దట్ మూమెంట్ ఈస్ వెరీ స్పెషల్ కదా! యువర్ డెబ్యూ ప్రాజెక్ట్ అండ్ హౌ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఇట్ అదంతా కూడా ఇట్స్ సంథింగ్ స్పెషల్. సో ఐ డిడ్ంట్ వాంట్ టు మిస్ ఇట్. సో మీకు నచ్చిన టాప్ 5 ఫిల్మ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్? ఎన్ని ఫిల్మ్స్ ఉంటాయి అందులో టాప్ 5 పిక్ చేసుకోవడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సినిమా అంటేనే ఇష్టం. అందులో పోనీ 5 నచ్చే సినిమా చెప్పండి చాలు. ఏముంటుంది? 'మగధీర', 'హ్యారీ పాటర్', 'రంగస్థలం', 'క్షణం' అండ్ 'సెవెన్ సెన్స్'. ఓకే. డన్. సో వచ్చినప్పటి నుంచి నేను అడగదాం అనుకుంటున్నా. చెప్పండి. సో మీరు తిట్టుకోకూడదు. ఆ. మనసులో పెట్టుకోకూడదు. పర్లేదు. మీలా జాలీని రావాలంటే ఏం చేయాలండి? తెలీదండి నాకు కూడా. భగవంతుడు ఇచ్చిన వరం ఇది. ఓహో! బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు అంటే మా అమ్మ బేసికల్లీ చాలా అందంగా ఉంటుంది. హ్మ్. కొంచెం ఆవిడ పోలికలు వచ్చాయేమో నాకు. సో ఇప్పుడు జనరల్లీ ఆన్ జనరల్ అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలైతే నచ్చుతారు? ఆ అబ్బాయి అయితే ఫస్ట్ తర్వాత ఆలోచిస్తారు. సో క్వాలిటీస్. జనరల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక హ్మ్. లిస్ట్ ఉంటుంది. లిస్ట్ ఆఫ్ మీ పిన్న క్వాలిఫికేషన్స్ లిస్ట్ కావాలి మాకు. నాకా? నాకు అబ్బాయి నచ్చాలంటే నోట్ చేసుకోండిరా. ఫస్ట్ అబ్బాయే ఉండాలి. ఓకే. ఆ తర్వాత? తర్వాత నేను కొంచెం సింగిల్‌గా ఉండాలనుకుంటున్నాను. సో, అందుకే పెద్దగా ఆలోచించట్లేదు. ఎలాంటి అబ్బాయి కావాలని. నాకెవరు వద్దు. నేను సింగిల్‌గా ఉండాలనుకుంటున్నాను. ఈ మధ్య బయట అందరూ అట్లనే తయారవుతున్నారు. ఐయామ్ నాట్ కిడింగ్ యాక్చువల్లీ. నేను నిజంగానే చెప్తున్నా. సరే. ఓకే. మీరు అడిగారు కాబట్టి ఎలాంటి అబ్బాయి కావాలంటే నంబర్ 1 ఫస్ట్ అబ్బాయి ఉండాలి. ఓకే. నంబర్ 2 కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. ప్రతి చిన్నదానికి ఓకే. అంటే వాళ్ళకున్న మెచ్యూరిటీకి మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తప్పలేదు. ఎన్ని చేసినా. వాళ్ళకున్న కరెక్ట్‌గా చెప్పారు. యాహ్! సో, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ బాగుండాలి. అర్థం చేసుకోవాలి. అండ్ థర్డ్ కొంచెం ఎడ్యుకేటెడ్ లైక్ వెల్ సివిలైజ్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే అంతే సరిపోతాయి కదా? చాలండి. ఓకే. నోట్ చేసుకున్నారు కదా? డబ్బులు అవన్నీ ఏం అవసరం లేదండి. నేను సంపాదించుకోగలను నేను. నెలకి 1,00,000 అని బయట టాక్. సో పర్లేదు. సరే. ఓకే. బ్యాంక్ అకౌంట్ కూడా తీసి బయట పెట్టేలా ఉన్నారు మీరు. బ్యాంక్ అకౌంట్ యూపీఐ గుర్తులేదు యాక్చువల్‌గా. గుర్తుంటే బాగానే ఉంటుండే. వద్దులే నేను మార్చేస్తా ఇప్పుడు. సో మరి ఇంత ఫార్మల్ కాదు. కొంచెం ఆడుకుందామా లైక్ ఏం ఆడుకుందాం? యాక్చువల్‌గా నేను ఇప్పుడు కర్రా బిల్ల, తొక్కుడు బిల్ల అలాంటి ప్లాన్ తొక్కుడు బిళ్ళ కర్రా బిళ్ళ అంటావు. అలాంటి ప్లాన్ చేసుకున్నా కానీ ఈ స్పేస్ కి కొంచెం సెట్ అవ్వదు. సో ఈ ప్లేస్ లో ఆడడానికి కొంచెం ఇండోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అయితే బెటర్ కదా. క్యారమ్ అనుకున్నా ఫస్ట్. సో క్యారమ్ అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది కదా. కరెక్ట్. అండ్ ఎలాగో మీరు ఓడిపోతారు కూడా క్యారమ్స్ అయితే. ఇట్స్ ఓకే. సో మీరు ప్లేయర్ అంటారు. Yeah. మీరు ప్లేయర్ అయితే నేను ప్రో ప్లేయర్. క్యారమ్ ప్లేయర్ నేను. ప్లేయర్ కాదు నేను. క్యారమ్ ప్లేయర్. ఓకే సరే. సో వి విల్ ప్లే స్నేక్ అండ్ ల్యాడర్. ఓకే. సో బేసికల్లీ రియల్ లైఫ్ లో జరిగే సిచువేషన్ గేమ్స్ లో ఆడదాం అంటారు మీరు. అంతే కదా. స్నేక్ అండ్ ల్యాడర్స్. మనం ఎక్కుతూ ఉంటే ఎవరో ఒకరు కాటేసి కిందకి తోసేస్తారు. అంతే సేమ్. సో అది ఆడుకుంటూ మనం మాట్లాడుకుందాం. షూర్. ఇప్పుడు మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ టీమ్ క్రూ ఉంది కదా. ఓకే. సమ్ టైమ్స్ ఆ క్రూతో జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్. జర్నీ అంటే ఏం లేదు. కార్లో వెళ్ళేవాళ్ళం. ఓకే. హైదరాబాద్ టు తూప్రాన్ వరకు షూటింగ్ అక్కడ జరిగింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మెన్షన్ హౌస్ మల్లేష్ టీమ్ ఇస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. నాకు కొంచెం అంటే ఇండస్ట్రీలోకి వచ్చే ముందు చాలా డౌట్స్ ఉంటాయి కదా. అవును. చాలా నెగటివిటీ ఉంటుంది. పీపుల్ విల్ డిస్ట్రాయ్ యూ, పీపుల్ విల్ ట్రబుల్ యూ, ఇలాంటివి చాలా చెప్తారు కదా. సో మెన్షన్ హౌస్ మల్లేష్ టీమ్ చూసాక నాకు ఆ డౌట్స్ అన్ని యాక్చువల్లీ క్లియర్ అయిపోయాయి. సో దే బీన్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షూట్ టైంలో ఐ వాస్ వెరీ వెరీ ఎమోషనలీ లో బికాస్ ఐ హ్యాడ్ పర్సనల్ యా I told you my mom was
sick that time. She got brain stroke and all of that. I was emotionally very low. కాకపోతే ఆ టైంలో బికాస్ ద టీమ్ వాజ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, కొంచెం బాగా అర్థం చేసుకున్నారు, సపోర్టివ్ గా. అబ్బా సాయిరామ్, దిష్టి పెట్టావు కదా నువ్వే, అందుకే నేను పాము అంత సీన్ దిష్టి ఎందుకు పెడతా? నేను 2 సార్లు పడ్డా, మరి ఒకసారైనా పడాలనుకున్నా, దాని దిష్టి ఎట్లా అవుతుంది? అది పడాలనుకున్నావు కదా. దిష్టి అవ్వదు, అది అనుకోవడం అవుతుంది అంతే. సో ఆ టైంలో ఆ టీం కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం, సపోర్టివ్ గా ఉండడం, ఇట్ హెల్ప్ మీ అ లాట్. ఓకే. అండ్ మీ క్రూ గురించి చెప్పాలి అని అంటే జనరల్లీ బాలా గారి గురించి, శ్రీనాథ్ గారి గురించి. బాలా ఈజ్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్, ఐ వుడ్ సే. బికాజ్ నేను ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి కారణం బాలా. హీఈస్ ద వన్ హూ హెస్ బీన్ లైక్ హీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ గాయత్రినే నేను చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళకి చాలా ఆప్షన్స్ వచ్చాయి, ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ ఐవ్ హ్యాడ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. కాకపోతే ఆయన నాది ఎప్పుడైతే లైక్ ప్రొఫైల్ చూసారు, నా డాన్స్ చూసారు, అండ్ దెన్ హీ లైక్డ్ మై ఎక్స్ప్రెషన్స్, బేసికలీ కళ్ళు. ఆయనకి నా కళ్ళు ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చాయి. సో హీ వాజ్ లైక్ గాయత్రినే చూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ వెన్ మై మామ్ గాట్ స్ట్రోక్, ఆ టైంలో ఐ టోల్డ్ బాలా దట్ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్ టు షూట్ ఆర్ నాట్. సో బాలా వాజ్ లైక్, లేదమ్మా నువ్వే వచ్చి చేస్తావు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో హీ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మీ అండ్ హీ వాజ్ లైక్, గాయత్రి చేస్తుంది ప్రాజెక్ట్, గాయత్రినే చేయాలి. సో ఐ థింక్ ఐ విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు బాలా ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మై ప్రొడ్యూసర్ రాజేష్ గారు. ఓకే. సో మామూలుగా ప్రొడ్యూసర్స్ అంటే అందరికీ ఒక చిన్నపాటి నర్వస్నెస్ ఎక్కడో ఉంటుంది. కాకపోతే రాజేష్ అన్న హ్యాస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ హిస్ సిస్టర్. నవ్వు ఆపుకుంటున్నావు కదా, నేను చెప్పు. కొంచెం లోపల కొంచెం హ్యాపీగా ఉంది. సో రాజేష్ అన్న హ్యాస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ లేదు, నేను నిజంగా ఏమనుకోలేదు తెలుసా, నేను నిజంగా ఏమనుకోలేదు. నువ్వు ఓడిపోవాలి, నేనే గెలవాలి. పోయి నిమ్మకాయ తీసుకొని చేతబడి చేయను, ఓడిపోవాలంటే అట్లా అవుతుంది, మన చేతులు ఉండదు అది. అండ్ శ్రీనాథ్ గారు, ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ యునిక్ బాండ్, మీ అండ్ శ్రీనాథ్. శ్రీనాథ్ కి నాకు అసలు పరిచయం లేదు ముందు, బిఫోర్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్. ఓకే. మేము ఫస్ట్ కలిసింది మ్యాన్షన్ హౌస్ మల్లేష్ సెట్ మీద లుక్ టెస్ట్ లో. ఓకే. దాని తర్వాత త్రూ ద ప్రాసెస్ వి బికేమ్ ఫ్రెండ్స్. మేము బాగా కొట్టుకునే వాళ్ళం. ఆయన నా చాక్లెట్లు దొబ్బేసేవాళ్ళు, యువర్ టర్న్, నా చాక్లెట్లు దొబ్బేసేవాళ్ళు. సో సెట్ లో బాగా గొడవ పడేవాళ్ళం బికాస్ హీ యూస్ టు స్టీల్ మై చాక్లెట్స్. బట్ హీస్ అ వెరీ ఫన్ పర్సన్ టు వర్క్ విత్. అండ్ శ్రీనాథ్ గారు నేను ఎలా అంటే వీఆర్ వెరీ వెరీ మెచ్యూర్డ్ ఫ్రెండ్స్ ఇస్ వాట్ ఐ కెన్ సే. లైక్ అంటే మాకు ఏదైనా వర్క్ ఉంది, షూట్ ఉంది, ప్రమోషన్స్ ఉంటాయని తప్ప మేము ఫోన్లలో కానీ మెసేజ్లో కానీ మాట్లాడుకోం. We don't have that communication only. There is no communication gap, but there is an understanding between us. ఇప్పుడు మేము కలిసినా కూడా ఎప్పుడన్నా we speak with the same affection. So there is very good understanding between us. I've been receiving lot of messages from everyone that, you know, our performance and our chemistry and our pairing was very good on screen అని అంటున్నారు అందరూ. అందరేమో మేము బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో ముందటి నుంచి అని అనుకుంటున్నారు. నాకు తెలియదు అసలు ఆయన అని నేను చెప్తున్నాను. అన్నీ నాకు కిందికే వెళ్తున్నా తెలుసా, పైకే రావట్లేదు నేను. అట్లా ఉంటుంది. మీరు కిందికి రావచ్చు కదా. నేను రాను, నేను పైకి వెళ్తాను. ఇప్పటికే చాలా మంది లాగడం వల్ల కింద ఉన్నాను, ఇప్పుడు కూడా కిందికి రావాలని కోరుకుంటావా? లాగడం అంటే గుర్తొచ్చింది, మీకు ఒక పని మీద వెళ్తే ఇంకో పని జరిగినట్టు, ఒకరి కోసం వెళ్తే ఒకరికి తోడుగా వెళ్తే మీకు మూవీలో ఆపర్చునిటీ వచ్చింది కదా. విచ్ మూవీ? హిట్. ఓ ఓకే. సో హిట్ 2లో బేసికలీ ఐ డిడ్ అ, అరే నా టర్న్ నువ్వు ఆడతావేంటి? మరి మీరు కార్డు తిప్పేసుకుందా, నాకే ప్రాబ్లం లేదు. నీ వల్లనే నువ్వు టచ్ చేయడం వల్ల అది కిందకి వెళ్ళింది. అంటే మీరు టచ్ చేయడం వల్ల మీరు పాము మీదకి వెళ్ళిపోయారంటారు. నువ్వే ఓకే ఫైన్. అంటే ఎంతో మంది పాములు ఉంటారని చెప్పి గుర్తు చేశాను అంతే. నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాకు ఇక్కడ. చూడండి, నేను ఏది పట్టుకున్నా అక్కడ పాము. హిట్ 2 అప్పుడు ఏం జరిగిందంటే, మై సిస్టర్ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. సో తన కోసం ఆడిషన్ కోసం షీ ఆస్క్డ్ మీ టు అకంపెనీ హర్. ఇట్ వాస్ హర్ ఫస్ట్ ఆడిషన్ బేసిక్లీ. సో నేను తనతో పాటు వెళ్తే శైలేష్ సార్ చూసి ఐ హావ్ మెట్ యూ ఆల్రెడీ అన్నారు. దానికి అంటే ఆ ఆడిషన్కి ఆల్రెడీ ఒక 1-2 months ముందే నేను వెళ్ళి సార్ని పలకరించి నేను ఆడిషన్స్ ఇచ్చి వచ్చా. బట్ తర్వాత ఏం ఆన్సర్ లేదు నాకు. తర్వాత మా సిస్టర్ కోసం వెళ్ళినప్పుడు తనకి రోల్ ఓకే అయిపోయింది. తర్వాత శైలేష్ సార్ స్వామి అందరు లైక్ వి ఆల్రెడీ మెట్ నో. ఎస్ సార్, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నేను కూడా వచ్చిన ఆడిషన్కి. ఓ షేట్, ఐమ్ సో సారీ గాయత్రి, 1 minute అని చెప్పి లోపలికి వెళ్ళి హీ గేవ్ మీ 1 ఆడిషన్ పేపర్. అలా మాధవి రోల్, దట్ సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ అలా నాకు ఇచ్చారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్
వస్తున్నాయి. దారిలో ఉన్నాయి ఇంకా. దారిలో ఉన్నాయి. ఓకే. ఇంతతో చెప్తా అన్ని. ట్రాఫిక్‌లో ఉన్నాయా? ట్రాఫిక్‌లో ఉన్నాయి కొంచెం. ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ లైక్ ఎవ్రీ టైమ్ ఈ స్నేక్ అలాంటి చూస్తుంటే నా పాస్ట్ 5 years జర్నీ గుర్తొస్తుంది నాకు. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ అండ్ దెన్ ఐమ్ కమింగ్ డౌన్. ఆల్మోస్ట్ దేర్ అండ్ కమింగ్ డౌన్ అలాగే ఉన్నింది. అందినట్టే ఉంటది కానీ అందదన్నమాట. లాట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ దే హావ్ కమ్ టు మీ. హ్మ్. అయిపోయిందని ఇలా నిచ్చెనెక్కేసా అనుకునే లోపు పక్కన ఏదో ఒకటి అలా బుజగట్టి కిందకి లాగేసేది. అంటే మనం ఎదగాలనుకున్నప్పుడు ఆగే వాళ్ళు చాలా మంది ఉంటారు లైక్ దిస్. యాహ్! అండ్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు పెద్ద ఫ్యాన్ కదా మీరు. ఇప్పుడు ఇన్ కేస్ సడెన్‌గా 'రామ్ చరణ్' గారు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటది? నేనా స్నేక్ అలాంటి వదిలేసి పరిగెత్తిపోతాను చరణ్ గారి దగ్గరికి ఫస్ట్. అదేంటి పాడ్‌కాస్ట్ వదిలేస్తారా? చరణ్ ఓకే. ఫైన్. చరణ్ సార్ ఈస్ లైక్ ఈస్ సంథింగ్ ఎల్స్. హి ఈస్ అ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నేను యాక్టింగ్ అనుకున్నప్పుడు ఐ హావ్ బీన్ ఫేసింగ్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ కదా! ఓకే. 4-5 yearsలో. సో డెఫినెట్లీ ఐఎమ్ అ హ్యూమన్. ఐ గెట్ డిసప్పాయింటెడ్. చాలా సార్లు ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ గోనా గివ్ అప్. నేను ఇంకా వదిలేద్దాం అనుకున్న టైంలో ఎక్కడన్నా కానీ నాకు అలా సోషల్ మీడియా అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ ఇఫ్ ఐ సీ చరణ్ సార్స్ ఫేస్ హ్మ్. ఐ యూస్ టు ఫీల్ మోటివేటెడ్ ఆల్ బై మై సెల్ఫ్. లైక్ అరే ఈ మనిషితో నేను వర్క్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను గివ్ అప్ చేస్తే రేపు పొద్దున ఎప్పుడు ఐ కాంట్ హా! I can't imagine myself doing that. హ్మ్. So I used to motivate myself like that, and I used to తూబడాలని కోరుకోవా? hope that చిన్నపాటి ఒక రే ఆఫ్ హోప్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని మళ్ళీ ట్రై చేసేదాన్ని. హ్మ్. సో చరణ్ సార్ has played such big role in my life even without being present. హ్మ్. Just ఆయన presence, his photo is enough for me to get motivated. So ముందే చెప్పుంటే నువ్వేగా తిట్టుకున్నావు. లేదు నేను 2 పడాలని కోరుకోమని చెప్పా ఇందాక. సర్లే లైక్ ముందే తెలిసింది ఇక్కడ ఫోటో పెడుతుండే కదా మోటివేట్ అవుతారు మీరు. ఆయన నా గుండెల్లో ఉన్నారండి. ఫోటో ఎందుకు అవసరం లేదు. అంతే కదా. అంతే మీరు అంత మాట అన్న తర్వాత అక్కడ ఏముంటది ఇక అంతే అని చెప్తా. ఆబ్వియస్లీ నా హార్ట్ అండ్ మైండ్ లో లైక్ రిజిస్టర్డ్. నేను కళ్ళు మూసుకుంటే ఆయన ఫోటో కనిపిస్తుంది. అలా వెళ్తారు కిందికి ఎక్కువ అనుకున్నా ఆయన పైకి తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి చరణ్ 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 చరణ్. ఇవన్నీ అనుకోవడం బాగుంటాయి కానీ అవుతుంది ఒకరోజు పక్కా కలుస్తారులే. నౌ వెయిట్ అండ్ వాచ్. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. చూసావా Okay. చరణ్ అనగానే అలా నిచ్చెనెక్కేసాను నేను ఎక్కా తర్వాత నేను దిగుతున్నా. నీకు 2 పడాలి, రెండా నాకు 3 పడాలి. చూసా ఒకరి ఇది నేను ఎందుకు చెప్పానంటే ఆ, ఒకరు కిందకి వెళ్ళాలని కోరుకుంటే మనమే వెళ్తామని సింబాలిక్ గా చెప్పడానికి అలా చేశాను నేను. ఓకే ఇక్కడ కవర్ ఎక్కడ ఉంది బ్రో? కవర్ గోల్డ్ కవరింగ్. ఓకే ఫైన్. కవర్ ఇవ్వలే. తొందరగాడుతారు మీరు అసలు నడవదు అవి. యువర్ టర్న్. అసలు మీకు పాడ్కాస్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చిందండి? నాకెందుకు వచ్చిందని ఆలోచించే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంటే నేను పాడ్కాస్ట్ చేస్తే ఇంటర్వ్యూలు ఎవరు ఇస్తారు? నేను వస్తా. ఫైన్. నెక్స్ట్ నేను కూడా ఆలోచిస్తానండి. ఓకే ఇది ఇది వాస్తు బాలేనట్టుంది కొంచెం చాలా ఇక్కడ. చాలా ఆపేద్దాం ఇక. ఇది ఆడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోయేటట్టుంది నాకు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మై ఫేవరెట్ షూస్. హౌ డు యు నో? ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి హార్ట్. కానీ ముందే చెప్తున్నా తాగే ముందు అందులో ఐస్ ఓకే షుగర్ వేసారో లేదో నాకు తెలియదు. సో ఐస్ కూడా ఉంది కొంచెం. కొంచెం ఉంది అంటే సమ్మర్ కదా సో షుగర్ నాకు తెలియదు. ఇట్స్ గుడ్. సో ఇప్పుడు Okay. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా ఆర్ మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా? యూ కెన్ సే అబౌట్ యువర్ చైల్డ్హుడ్ క్రష్ ఆల్సో. ప్రపోజ్ అయితే ఎవరికి చేయలేదు. ఆ అవకాశం రాలేదు ఇంతవరకు. క్రష్ అంటే చైల్డ్హుడ్ క్రష్ అంటే ఐ కెన్ సే ఆ చైల్డ్హుడ్ మెమరీ. ఓకే ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీ. బేసిక్లీ ఇది బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది నన్ను తిట్టుకుంటారో లేకపోతే నవ్వుకుంటారో తెలియదు కానీ తిట్టుకున్నా పర్లేదు చెప్పండి. పర్లేదు. సో దిస్ ఇస్ జెన్యున్లీ ట్రూత్. Yeah. సో కర్మ అని ఒక మూవీ వచ్చింది శేష్ గారిది. ఓకే అప్పట్లో రిమెంబర్ Yeah. ఆల్మోస్ట్ 14-15 years back. సో వెన్ ఐ వాచ్ దట్ మూవీ ఐ లవ్ దట్ మూవీ అ లాట్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. కాన్సెప్ట్ అంతా నాకు చాలా ఇష్టం. నాకు ఆ సినిమా చూపించింది మా అక్క. ఓకే సో ఇంట్లో మీ మై సిస్టర్ వి ఆల్ వాచ్ ద మూవీ. అందరికీ నచ్చింది. నాకు కొంచెం ఎక్కువ నచ్చింది. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై దట్ మూవీ బై శేష్ గారు ఆఫ్ కోర్స్. సో బ్యాక్ దెన్ ఐ యూస్ టు టెల్ మై ఫ్రెండ్స్ వెన్ ఐ గ్రో అప్ ఐమ్ గోనా మ్యారీ హిమ్. I used to say this to my friends. And when I came to college again, మామూలుగా ఫ్రెండ్స్ అందరూ ఇంకా అమ్మాయిలు వస్తారు కదా, అందరూ వచ్చి ఐ హ్యావ్ అ క్రష్ ఆన్ శేష్, నాకు శేష్ అంటే చాలా ఇష్టం. హలో హోల్డ్ ఆన్ విత్ యువర్ ఫీలింగ్ డార్లింగ్, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హిమ్ ఇన్ ద ఫ్యూచర్, హిస్ మై మ్యాన్, ఓకే ఐస్ ఆఫ్ హేమ్ అని చెప్పేదాన్ని. సో ఇది ఆల్మోస్ట్ ఒక
కొన్ని ఇయర్స్ అలా నడిచింది టిల్ మై కాలేజ్ 15 టైం. ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పటివరకు కాదులే, ఓకే. అంటే కాలేజ్ టైం వరకు. హ్మ్. సో ఇంకోటి ఏంటంటే కాలేజ్ టైంలోనే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ అబ్బాయి తను వచ్చి హీ సెడ్ లైక్ ఏంటి ఎప్పుడు చూసినా ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హిమ్ అని అంటావు, హీఈస్ అ స్టార్, హీఈస్ అ హీరో, హీఈస్ అ సెలబ్రిటీ, యు ఆర్ జస్ట్ అ నార్మల్ గర్ల్, వై విల్ హీ లుక్ ఎట్ యూ, యూఆర్ నాట్ ఆఫ్ బోత్ ఈక్వల్ స్టాటస్ అన్నాడు. హ్మ్. బై దాట్ టైమ్ ఐ వాంటెడ్ టు లైక్ బికమ్ అ హీరోయిన్, నాకు మైండ్లో హ్మ్. ఉండే థాట్. సో ఐ యూస్ టెల్ హిమ్ లైక్ నువ్వు ఆర్డినరీ గర్ల్ అంటున్నావు కదా, సి ఐల్ బికమ్ అ హీరోయిన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ దెన్ ఐల్ మ్యారీ హిమ్ అని చెప్తుండే నేను. మొన్న రీసెంట్గా నా ఫ్రెండ్ హీ టెక్స్టెడ్ మీ వెన్ ఐ వాస్ డూయింగ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్, నౌ దట్ యూ బికమ్ అ హీరోయిన్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు మ్యారీ హిమ్, లైక్ ఓకే ఫైన్. అప్పుడు వేసిన స్టేట్మెంట్కి ఇప్పుడు అందరు నన్ను వేసుకుంటున్నారా అని చెప్పి. గుర్తుపెట్టుకుంటారు కదా అందరూ. ఆబ్వియస్లీ అసలు మామూలు కాదు, ఇట్లాంటి వెతికి మళ్ళీ వేస్తారు ఫ్రెండ్స్ అందరూ. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మెమరీ ఐ హ్యావ్ లైక్ హ్మ్. ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. Having said that, my current state of mind is very single. And yeah, I really have that affection and respect for Sesh Garu. But this is one big crush type childhood memory. అంటే మామూలుగా ఎవరైనా ఏమంటారు, ఐ లైక్ హిమ్, ఐ వాంట్ మీట్ హిమ్ ఇలా అంటారు. ఐ వాజ్ లైక్ స్ట్రైట్ అవే వెన్ ఐ గ్రో అప్ ఐమ్ గోయింగ్ టు మ్యారీ హిమ్. నేను ఇట్లా చెప్తుండే, యూ డోంట్ నో అని చెప్తుండే. సో that's one beautiful memory I have. శేష్ గారు చూస్తున్నారా? వద్దులే ఇప్పుడు మీ- ఆయన మీ- మీ దాకా వచ్చేలా తర్వాత నన్ను బ్లాక్ చేసిన లేదు చేసేస్తారు ఆయన. లేదు, మీ దాకా వచ్చేలా చేయడం ఎందుకు, మీరే పంపించండి, బిట్ట మీకు కట్ చేసి పంపిస్తా, మీరు శేష్ గారికి పంపండి, ఓకేనా? తర్వాత అంతే ఇంకా ఆయన ఆ తర్వాత బ్లాక్ చూసుకుందాం. చేస్తారు కంప్లీట్. నాకు రీచ్ వచ్చేస్తుంది, నాకేం ప్రాబ్లం. నీకు ప్రోమో వచ్చేసిందిగా, నాకు తర్వాత కావాల్సి- నేనేమైపోయినా పర్లేదు నీకు. తర్వాత మాట్లాడుకుందాం, Okay, ఓకే? సో లెట్స్ డూ దిస్ ఆర్ దట్. దిస్ ఆర్ దాట్. ఓకే, Okay. నైస్. సో మీరు రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాబట్టి వి విల్ గో విత్ ద మూవీస్ లిస్ట్ ఆఫ్ రామ్ చరణ్ గారు. అమ్మో ఇప్పుడు పొరపాటున ఏదన్నా ఒక్కటి మిస్ అయిందంటే నాకు లేదు. కలంకం వచ్చేస్తుంది రామ్ చరణ్ ఫ్యాన్ అనే దానికి. సో ఐల్ ట్రై మై బెస్ట్. ఓకే, Yeah. చిరుత ఆర్ మగధీర? మగధీర. ఓకే, మగధీర ఆర్ ఆరెంజ్? మగధీర. మగధీర ఆర్ రచ్చ? మగధీర. మగధీర ఆర్ నాయక్? మగధీర. మగధీర ఆర్ తుఫాన్? మగధీర. మగధీర ఆర్ ఎవడు? మగధీర. మగధీర ఆర్ గోవిందుడు అందరి వాడేలే? మగధీర. ఓకే, మగధీర ఆర్ బ్రూస్లీ? మగధీర. Okay. మగధీర వర్సెస్ ఎనీథింగ్ మగధీర. ఓకే, లెట్స్ స్కిప్ మగధీర. యా. సో బ్రూస్లీ ఆర్ ధ్రువ? ధ్రువ. ఓకే, ధ్రువ ఆర్ రంగస్థలం? రంగస్థలం. రంగస్థలం ఆర్ వినయ విధేయరామ? రంగస్థలం. రంగస్థలం ఆర్ ఆర్ఆర్ఆర్? ఆర్ఆర్ఆర్. ఓకే, ఆర్ఆర్ఆర్ ఆర్ మనకి ఆరెంజ్? టఫ్ కాల్. ఐ వుడ్ సే ఆర్ఆర్ఆర్. ఓకే, ఆర్ఆర్ఆర్ ఆర్ ఎవడు? ఆర్. ఓకే, ఆర్ఆర్ఆర్ ఆర్ ఆచార్య? ఆర్ఆర్ఆర్. ఇది చెప్తే మీరు ఎలా ఆర్ఆర్ఆర్ అంటారు నాకు తెలిసి. ఆర్ఆర్ఆర్ ఆర్ గేమ్ చేంజర్? ఆర్ఆర్ఆర్. మగధీర ఆర్ ఆర్ఆర్ఆర్? ఓకే, మగధీర. ఆ? 1% ఎక్కువ. 1% ఎక్కువ okay. మగధీరనే. మీరు Hmm. కాలేజ్లో సీనియర్స్ని ర్యాగింగ్ చేసే డేస్ ఉన్నాయి, అది నాకు తెలిసింది యాక్చువల్లీ. సో ఇప్పుడు బాగా రీసెర్చ్ చేసావు నాన్న. తప్పలేదు యాక్చువల్లీ, Yeah. తప్పలేదు కదా, తప్పలేదు. తప్పలేదు. సో ఇప్పుడు అసలు మీ బ్రాంచ్ ఒకటైతే మీరు వేరే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళడము, ఆ తర్వాత వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, కాలేజ్ మొత్తం గాయత్రి అంటే భయపడ్డం. సో అసలు అంత రఫ్గా ఉండే గాయత్రి గారు ఇప్పుడు ఇంత సాఫ్ట్గా అవ్వడానికి రీజన్, వీ నీడ్ దట్ రీజన్ యాక్చువల్లీ. రీజనింగ్ ఏం లేదు. ఐ థింక్ విత్ మెచ్యూరిటీ యుల్ కైండ్ ఆఫ్ కామ్ డౌన్. కొన్ని మనకి యుల్ రియలైజ్ లైక్ కొన్ని సార్లు కోపం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్, వెన్ యూ స్టార్ట్ కొంచెం మనం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ, మనం పెరిగే కొద్దీ కొంచెం తెలుస్తుంది మనకి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ టెంపర్, బట్ చాలా వరకు నేను కంట్రోల్ చేసుకుంటా. మీరు అన్నట్టు సాహిత్ గారి కథలు ఉంది కదా, గాయత్రి కథలు కూడా చాలా ఉన్నాయి ఇంజనీరింగ్ లో, బట్ నా కథలన్నీ వేరే అన్నమాట. సో ఒక వన్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇట్స్ ఫనీ నౌ బట్ అప్పుడు ఫనీ కాదు. సో వెన్ ఐ వాజ్ అ ఫ్రెషర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఆబ్వియస్లీ అందరూ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు అండ్ దే లాస్ట్ యూ టు రైట్ సెల్ఫ్ డీటెయిల్స్ రాయమంటారు. దే యూస్ టు ఆస్క్ మీ రైట్ 400 lines 500 lines డీటెయిల్స్ రాయమని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాగింగ్ అంటేనే చిరాకు. అందులో వచ్చి ఎవరైనా నన్ను లైక్ కంట్రోల్ చేసి రుబాబ్ చేసి నేను తోపు అని మాట్లాడితే నేను తీసుకోలేను, ఈవెన్ దో ఐఎమ్ ఫ్రెషర్.
నేను రాయన్ అనేదాన్ని. నువ్వేం తోపు అనుకుంటున్నావు అంటే, అవును నేను తోపే ఏంటి అనేదాన్ని. సో ఇలా మాట 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 పెరిగి ఆల్మోస్ట్ నా సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్ అండ్ పాస్డ్ అవుట్ సీనియర్స్ కూడా వాళ్ళందరూ ఒక 15 మంది వచ్చి దే గేవ్ మీ లైక్ వార్నింగ్ అండ్ ద సింగిల్ పర్సన్ దేర్. వాళ్ళందరూ ఇలా కూర్చొని, ఏంటి నువ్వేం తోపు అనుకుంటున్నావా, జస్ట్ ఫ్రెషర్వి, మేము సెల్ఫ్ డీటెయిల్స్ రాయమంటే నువ్వు రాయవా, రాయనని చెప్తావా అని ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. సైలెంట్గా ఉన్నా, వింటున్నా. దెన్ ఆఫ్టర్ 5 minutes ఐ లాస్ట్ మై కూల్. తెలుసు కదా నా టెంపర్ ఎలా ఉంటుంది. అది లైక్, అరే ఎవడ్రా నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావు, నేను తెలుసా, నా ఇదేంటో తెలుసా నీకు అని ఐ గేవ్ రిటర్న్ బ్యాక్ వార్నింగ్. వాళ్ళకి ఒక 15 మెంబర్స్కి నేను సింగిల్ హ్యాండెడ్గా వార్నింగ్ ఇచ్చాను. సో అప్పుడు అది కొంచెం చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు కొంచెం తలుచుకుంటే ఫన్నీ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తే నవ్వుకుంటారు ఖచ్చితంగా. నౌ దే వోంట్ బిలీవ్ దట్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఆల్సో దే ఆర్ లైక్, అసలు మేము నమ్మలేకపోతున్నాం నువ్వు ఇంత కూల్గా ఉన్నావు, నువ్వు కొంచెం ఇంత స్వీట్గా మాట్లాడుతున్నావు అంటే మేము నమ్మలేకపోతున్నాం అసలుకి అని. మీరు సింగర్ కూడా అని తెలుసు మాకు. నేను సింగర్ కాదు. ఎవరు ఎక్కడో ఇది రాంగ్ గా ఇది పోయింది. నేను అసలు సింగరే కాదు, నేను డాన్సర్ అంతే. ఓకే, నేను మంచి డాన్సర్. ఇప్పుడు కొంచెం మీ ప్రొఫెషన్ మారుద్దాం. మీ డాన్సర్ కదా, సింగర్. ఇప్పుడు మీరు అట్లా సింగర్ ఎందుకు అనుకోండి, మా ఇష్టం, మేము మార్చుకుంటాం అట్లా. మాకు అలాంటి ఏం లేవు. అంటే మీ షో అంటే ఏమైనా చేస్తారా? అంతే. లేదు, నేను పాడితే ఇప్పుడు పాడ్కాస్ట్ ఆపేసి అందరు పరిగెత్తిపోతారు. ఇక్కడ ఎవరు లేరు అనుకోండి. అప్పుడు ఎవరు లేనప్పుడు పాడడం ఎందుకు? ఇప్పుడు మీరు బాత్రూమ్ సింగర్ అని చెప్పినా కూడా డైలాగ్ వాడుతుండగా మీరు చెప్పలేదు. సో అందుకే యా, బట్ అబ్బా ఇప్పుడు పాడమని అడగకు ప్లీజ్ సాహిబ్. నేను ఏదో పాట పాడమని అడగను. ఆ. పెద్ద మూవీలో సాంగ్ పాడండి చాలు. అందిస్తున్నారు చిక్కరి కోరస్ ఇస్తున్నారు. ఓకే, కానీ బాగా పాడకపోతే చరణ్ సార్ ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారు. మీరు బాగా పాడకపోతే ఎడిటింగ్లో కట్ చేస్తాం. నువ్వు అంటావు కానీ ఇదే ప్రోమోకి ఇస్తావు నాకు తెలుసు. అస్సలు నమ్మకూడదు ఇలాంటివి. పర్లేదు, పాడండి. సరే, అయితే ఈ ఈ పర్టికులర్ లైన్స్ నేను చరణ్ గారికి డెడికేట్ చేస్తున్నాను. నేను నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దెంప, ఏం తిన్నావో కాయాదుంప, నీ ఎవ్వారో వరదా ముంప, నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు, నీ సింగారాన్ని సుత్తా ఉంటే సొంగ కార్చుకుందే గుండె బెంగ, నిదురని మింగేసిందే సెయ్యాలేసేసి, హో చికిరి 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 చిక్కిరి, పడతా 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 ఎనకే ఎనకే పడతా, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, నీ అందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉంది ఉక్క. అంతే. చూసారా, మీరు చాలా ప్రొఫెషనల్, చాలా బాగా పాడారు actually. లేదు ఏదో అలా వద్దొద్దు, నాకే చాలా నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? ఎలా వచ్చిందో ఇదని. ఏం కాదు. డాన్సర్ కమ్ సింగర్. చూసారా, యా, సో దీస్ లైన్స్ ఐ డెడికేట్ టు. సో ఇప్పుడు మీరు Yes, డాన్సర్ కమ్ charming సింగర్ అని Charan మీరు చెప్పారు కాబట్టి, సో ఇప్పుడు మీరు ఇప్పుడు యాక్టర్, అంతకుముందు ఇప్పుడు డాన్సర్. యాక్టర్ అంటారంటే ఆల్రెడీ యాక్టర్ అయ్యా కాబట్టి ఇప్పుడు పాడ్కాస్ట్ ఇస్తుంది. అదే ఇప్పుడు అంటున్నా. యాక్టర్ అంటే నాకు డౌట్ వస్తుంది, నేను యాక్టర్ కాదు. మీరు అలాంటి డౌట్లు పెట్టుకోకండి, తర్వాత Okay. మీకే ఇబ్బంది అవుతుంది. Yeah, సో మీరు ఎలాగో యాక్టర్ కాబట్టి, అంతకుముందు ఒక డాన్సర్, అలానే ఇప్పుడు లైక్ సింగర్ కూడా. huh. మీరు అంత ముందుకు ఆల్రెడీ ఒక స్టోరీ, మీరు రైటర్గా స్టోరీ రాసుకొని, ఒక పర్టిక్యులర్ హీరో గురించి మైండ్లో పెట్టుకొని, ఒక హీరో కోసమే ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సార్ మీకు? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? తెలుసుకున్నామండి మేము. గ్రౌండ్ వర్క్, గ్రౌండర్ కంటే గ్రౌండ్ ఇదో మా టీం 10 మంది, ఇదిగో ఇక్కడ కనిపించలేదు 10 మంది. ఉన్నారు. సో ఒక పర్టికులర్ హీరో కోసమే మీరు స్టోరీ రాసుకొని, అలా వాళ్ళ కోసమే డెడికేట్ చేస్తూ వాళ్ళతోనే చేద్దామని అనుకొని ఉన్నది కదా, ఆ స్టోరీ ఏంటి అండ్ ఆ హీరో ఎవరు? చెప్పేస్తా స్టోరీ ఇప్పుడు పాపం పాడ్కాస్ట్ లో. మొత్తం కాదు, సినాప్సిస్ చెప్పు చాలు. అసలు చెప్పను నేను, కొంచెం ఎక్స్క్లూజివ్లీ. ఓకే, యాక్చువల్లీ నేను స్పెసిఫిక్ గా ఏం స్టోరీ కంప్లీట్ గా రాసుకోలేదు. యూజువలీ నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రైట్ స్టోరీస్. నాకు అలవాటు ఉండే, ఫ్రెండ్స్ లేరు, చెప్పే కదా నేను కొంచెం రౌడీ టైప్ ఉండే, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నా పార్టీకి నేను కూర్చొని ఫస్ట్ బెంచ్ లో కూర్చొని క్లాసులు వినడం, క్లాసెస్ అయిపోగానే బ్రేక్ లో అందరూ
ఆడుకోవడానికి లేకపోతే ఫన్ దే యూస్ టు గో అవుట్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఐ వాస్ ద ఓన్లీ పర్సన్ హూ యూస్ టు సిట్ అండ్ ఐ యూస్ టు రైట్ స్టోరీస్ బ్యాక్ దెన్. సో అలా అప్పుడు అలవాటు ఉండింది. తర్వాత ఐ స్టాప్డ్ ఇట్ కంప్లీట్లీ. బట్ ఐ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ థాట్ ఇన్ మై హెడ్ విచ్ ఐ హావ్ పుట్ ఆన్ పేపర్ రీసెంట్లీ. కంప్లీట్‌గా డెవలప్ చేయలేదు. బట్ ఐ హావ్ రిటెన్ దట్ స్టోరీ ఫర్ సమ్‌వన్ విచ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు రివీల్ నౌ. మేము చెప్పాను నేను. మేము ఒప్పుకోము. అట్లెట్లా? అట్లెట్లా ఒప్పుకోము. ఇప్పుడు ఆ స్టోరీ స్పెసిఫిక్‌గా నేను శేష్ గారి కోసం రాసుకున్నా. ఓకే. మేబీ ఫ్యూచర్‌లో నేను దాన్ని కంప్లీట్‌గా డెవలప్ చేస్తే అప్పుడు పోయి సార్‌కి సార్ మీకొక స్టోరీ నరేట్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. ఆయన బేసికల్లీ అంత ఈజీగా ఒప్పుకోరు స్టోరీస్ ఏవి. హ్మ్. సో ఆయన ఒప్పించాలంటే నేను చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. మీరన్నట్టు. మీరు చేసినట్టు నేను కూడా ఆ స్టోరీ మీద చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. సో మేబీ ఫ్యూచర్‌లో అండ్ ఇఫ్ దట్ స్టోరీ ఈస్ వెల్ హ్మ్. కంప్లీట్ దాన్ని ఇంకొంచెం బాగా గ్రూమ్ అంటే మా చేసి దగ్గర రైటర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు చాలా బాగా రాస్తారు. యాహ్! ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ దే క్యాన్. ఓహ్! వావ్! నైస్. అయితే ఒక టీమ్ ఫార్మ్ చేసుకోవచ్చు. అంతే. అప్పుడు వెళ్లి శేష్ గారికి ఒకసారి నరేట్ చేస్తా అని చెప్తాను. హ్మ్. ఆయన ఒప్పుకుంటే అప్పుడు భగవాన్ అచ్చా కరే తో సాధు బిచ్చా కరేగా అంటాడు కదా! అప్పుడు యాహ్! అట్లే జరుగుతుంది చూద్దాం తర్వాత. సో కొద్దిసేపు మీద అది పడితే మీతో చిన్న యాక్టివిటీ వర్క్ ఉంది నాకు. ఎందుకు ఇప్పుడు డాన్స్‌లేస్తారా? లేదు లేదు. లేదు కదా! లేపను యాక్చువల్‌గా. ఓకే. అక్కడ పెట్టండి ఒకసారి చెప్తా. నా చేతిలో నుంచి ఫుడ్ పక్కన పెట్టిస్తున్నావు గుర్తుపెట్టుకో. ఆ! తర్వాత మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకో. ఆ! గుర్తుపెట్టుకుంటే ఏం యాహ్! కాదు. యాహ్! సో ఇప్పుడు మీరు 'కింగ్' మూవీలో నాగార్జున లాగా. ఓకే. ఓకే. మీరు బ్రహ్మానందమా? ఓకే. 'జయసూర్య' మీరేమైనా అనుకోవచ్చు. జయసూర్య. సో ఓకే. ఇప్పుడు మీకు 2 కాళ్ళు పడిపోయినాయి. 'కింగ్' సినిమాలో నాగార్జుననా? 'ఊపిరి' సినిమాలో నాగార్జుననా? 'కింగ్' కింగే కరెక్టే. ఓకే. మీ 2 కాళ్ళు పడిపోయినాయి. ఆ! సో మీ 2 కాళ్ళు పడిపోవడం వల్ల మీరు ఒక వీల్ చైర్‌లో ఉంటారు. ఆ! ఓకే. ఇప్పుడు మీరు డాన్సర్ గదా! ఆ! సో కాళ్ళు కదిలీయకుండా ఆ! మీరు డాన్స్ చేయాలి ఇప్పుడు. నేనేం లేపట్లేను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను మిమ్మల్ని ఎలా? లేపను. ఏదైనా పాట ఏదో ఒకటి ఉంటది కదా! యాక్చువల్‌గా మేము అదే అనుకున్నాం. వెనక మంచి సాంగ్ పెడదాం అనుకున్నాం గానీ అది కాపీరైట్ స్ట్రైక్స్ ఇష్యూస్ ఉంటాయి గదా! సో ఎలాగో మీరు సింగర్ అని ఇందాకే చెప్పారు కాబట్టి మీరే పాడుతూ మీరే డాన్స్ చేసేయండి. ఇది బావుంది. కర్త కర్మ క్రియ అని నేనే చేసుకున్నట్టు. మేము ప్రేక్షకులం చూస్తాం. ఏం డాన్స్ చేయాలి? మీరు క్లాసికల్ డాన్సర్, గోల్డ్ క మెడలిస్ట్. అఫ్ ఓకే. ఫైన్. బట్ ఇందాక చెప్పారు కదా! గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ గుర్తుంటది. ఓకే. ఫైన్. బట్ అందుకే. స్టిల్ లైక్ సడెన్‌గా నువ్వు కూర్చొని చెప్పాక డాన్స్ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పా కదా! గుర్తుపెట్టుకోండి అని. సో సరే. అయితే ఐల్ డూ వన్ థింగ్. హ్మ్. ఎలాగూ 'మంచ్ నోస్ మల్లేష్' ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి, దాని గురించి మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హ్మ్. అందులో నా ఫేవరెట్ సాంగ్ 'బంగారి బంగారి' సాంగ్ క్లాసికల్‌గా వేలో చేస్తే ఎలా ఉంటుందో నేను చిన్న ఓకే. సెలెక్ట్ ఉన్న చేసేస్తా. సాంగ్‌ని కూని చేయడం ఎలా అంతే. సారీ. మీ వెర్షన్‌లో దాన్ని క్లాసికల్‌గా మారుద్దాం అంటున్నారు ఇప్పుడు. నువ్వు తర్వాత గలువు నాకు. ఓకే. చెప్తా నీ పని. ఓకే. 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 హ్మ్. నేనే పాడుకుంటూ చేయాలి కదా! అవును. ఓకే. బంగారి బంగారి ఫస్ట్ నేను లిరిక్స్ గుర్తుంచుకోవాలి. ఓకే. ఇది కెమెరా ఎటు? అటా? అటే చూసి ఆ! చెప్పాలా? ఇట్స్ ఓకే. మీరన్నారు గదా! లైక్ బాలాగారికి నా కళ్ళు బాగా కళ్ళు ఇప్పుడు అంత నచ్చాయని. టెస్ట్ పెట్టుకో. సో కళ్ళు ఫోకస్ బాలా అక్కడ. కూడా ఫీల్ అయ్యేలాగా. బ్రో 30 ఎంఎం లెన్స్ పెట్టి వద్దొద్దు. వద్దొద్దు. కొంచెం దూరంగానే ఉండు. బాలా కూడా ఫీల్ అయ్యేలా చేయకు నువ్వు. లేదు లేదు. ఆ! సార్? కాళ్ళైనా చేతులు కూడా పడిపోయా. ఆయన నువ్వెందుకు చూసావా ఎలా ఉన్నారు నీ టీమ్? కాళ్ళైనా చేతులు కూడా పడిపోయాయంట. చేతులు క్లాసికల్ డాన్స్‌లో చేతులు చేతులు ఉన్నాయిలే. ఇంపార్టెంట్ కాబట్టి. సో సరేలే. మరీ అంత రెస్ట్రిక్ట్ చేయకు. హ్మ్. ఓకే. రెడీ 1 రెడీ 2 3. బాబు? బంగారి బంగారి పెనిమిటి బంగారి మెళ్ళో నలపూసై చేరావే హోయ్. ముక్కోటి దైవాల వరమైనను చేరి తలపాపిట కుంకుమ కురిసావే నీ కొరకేగా నేను నా కోసం నేలేను పుడతానే నీ పెండ్లామై పుట్టేశాను నిన్ను దాటిపోలేను నీ లోపట చేరాను ఇక జనమాలెన్నైనా నీతోనే నేను థాంక్స్ అండి. అంటే యాక్చువల్‌గా సావగొడుతున్నా. బట్ పర్లేదు. ఏదోలే నాకు ఫస్ట్ లిరిక్స్ గుర్తు చేసుకుంటున్నాను. ఐ వాస్ వెరీ కాన్షియస్ దట్ ఇప్పుడు ఒకవేళ నాకు లిరిక్స్ గుర్తులేదు. నేను డాన్స్ పక్కా చేస్తా. లిరిక్స్ చూసుకుంటా అంటే నేను పర్మిషన్ ఇచ్చేవాడిని యాక్చువల్లీ మీరు అడగలేదు. నేను గోల్డ్ మెడలిస్ట్ చెప్పా కదా నేను ఒక్కసారి చూసుకుంటే సరే. ఓకే. ఆ, అప్పుడప్పుడు చెప్పుకోవాలి మనం. అదే ఓకే. సో యాహ్! లెట్స్ డూ రాపిడ్ ఫైర్. రాపిడ్ ఫైర్ నాకిది కావాలి.
ఎనర్జీ కావాలి కదా మీరు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే. 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 డన్. యాహ్! కాన్సర్ట్స్ ఆర్ డీజే మ్యూజిక్? ప్రవచనాలు. ఓకే. లాస్ట్ థియేటర్‌లో చూసిన సినిమా ఏంటి? రిలీజ్ అయిన సినిమాలు చూసాము. ఇట్లనే చెప్పాలని డిసైడ్ అయ్యారా? అంతే. మీరే కదా రోస్ట్ చేస్తున్నారు. ఐ హావ్ టు గివ్ బ్యాక్ నౌ. ఓకే. యాహ్! సో, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా ఉంటాం. ఓకే. ఈ పాడ్‌కాస్ట్‌లో ఆ! మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? పాడ్‌కాస్ట్ ఎండ్ అవ్వడం. ఓకే. మీరెక్కడుంటారు? కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి? చెప్పు అడ్రెస్, పిన్ కోడ్ అన్నీ చెప్పేసి అందరూ ఇంటి దాకా వచ్చేస్తారు ఇక. ఇట్స్ ఓకే. మీరు అబ్బాయిని లవ్ చేయాలి అనంటే అబ్బాయిలో ఏముండాలి? ఏంటి? మీరు అబ్బాయిని లవ్ చేయాలి అనంటే అబ్బాయిలో ఏముండాలి? ముందు అబ్బాయి అయి ఉండాలి. డిసైడ్ అయిపోయారైతే. నేను కూడా సాహిత్ మోడ్‌లోకి వచ్చాను ఇప్పుడు. ఓకే. గుడ్. గుడ్. యాక్చువల్లీ రోస్ట్. సరే. సో, మీరు జాబ్, మూవీ రెండిట్లో రోస్ట్ ద హోస్ట్ అని. ఓకే. అది ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం మనం. ఓకేనా? యాహ్! సో, మీరు జాబ్ అండ్ మూవీ షూట్ చేస్తున్నప్పుడు అసలు షూట్ ఎలా మేనేజ్ చేశారు వర్క్‌లో? వర్క్ అయిపోయాక చేసుకున్నా. వెరీ సింపుల్. ఓకే. నిజం చెప్పనా? మీ కళ్ళల్లో నాకు ప్రపంచం కనిపిస్తుంది. వావ్! అవునా? కుక్కట్పల్లి దగ్గర ట్రాఫిక్ ఉందో లేదో చూసి చెప్పు ఒకసారి. ఓకే. ఈ పాడ్‌కాస్ట్ తర్వాత హ్మ్. మీరు నాకు క్రష్ అయిపోయారు. లవ్ ఏమైనా? క్రష్ అన్నావు కదా! ఆ! క్రష్ చేసి పడేస్తాను నేను. మీరు మరీ అంత వైలెంట్‌గా బిహేవ్ చేయకండి. తట్టుకోలేను. చెప్పా కదా నా ఇంజినీరింగ్‌లో ఆ! ఓకే. క్యారెక్టర్ బయటకొస్తది. సాఫ్ట్ అయినా అన్నారు గదా! సెలెక్టివ్‌లీ సాఫ్ట్ టు ద ఆడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కెమెరా ఆఫ్ చేస్తే సో, మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమా? లైక్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఇష్టం నాకు. బ్యాడ్మింటన్. ఓకే. మీరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు? కళ్ళు తెరుస్తాను ఫస్ట్. ఓకే అండి. చాలు. ఆపేస్తా. ఇంతే చాలు. ఏది ప్రతి ఇంకా ప్రతి ఉన్నాయా? ఇంకా ప్రతి ఉన్నాయా? దశలో పెంట చేస్తుంటే ఈడికెళ్ళి చేయాలన్న క్వెషన్ మూడ్, ఉత్సాహం. చేయాలన్న మూడు. మళ్ళీ నుంచి 2 క్వశ్చన్‌లు అడగండి. ఈసారి చక్కగా ఆన్సర్ చేస్తా. అదే నేను యాహ్! అడగను. పర్లేదు. నేను సారీ. అడగనబ్బా. లేదు ఈసారి మంచిగా ఆన్సర్ చేస్తా. అట్లా అంటేనే ఇంకో రోస్ట్ ఏస్తారు. లేదు. మంచిగా ఆన్సర్ చేస్తా. మీరు ఇలాగే పెద్ద యాక్టర్స్‌ని ఇంకా పిలిచి పాడ్‌కాస్ట్‌లు చేయాలి. దాని తర్వాత మళ్ళీ నన్ను పిలవాలి. శేష్ గారిని కూడా మీరు కొంచెం చెప్తే నెక్స్ట్ శేష్ గారిని కూర్చోబెడతా. ఆయన నన్ను బ్లాక్ చేయకపోతే చాలు ఇంత చూసిన తర్వాత. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ I also actually I wanted to also take this opportunity to thank Charan sir's fans స్పెషల్లీ. ఎందుకంటే మేము థియేటర్ విజిట్స్‌కి వెళ్తున్నప్పుడు అక్కడ థియేటర్‌లో ఒక బ్యాచ్ మొత్తం వచ్చారు. సో దే హావ్ కమ్ అండ్ టోల్డ్ మీ వి హావ్ కమ్ టు వాచ్ యువర్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ బికాజ్ యు ఆర్ ఎ చరణ్ ఫ్యాన్. ఓహో! వన్ సెట్ ఆఫ్ ఫుల్ చరణ్ సర్స్ ఫ్యాన్స్ అందరూ వచ్చి దే టుక్ అ పిక్చర్ విత్ మీ అండ్ ఇట్ వాస్ సచ్ అ లవ్లీ మూమెంట్ బికాజ్ దే డోంట్ నో మీ. ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రెషర్ ఫర్ ద ఇండస్ట్రీ. సో నేను చరణ్ గారు ఫ్యాన్ అని చెప్పేసేసి వాళ్ళు అంత ప్రేమ జస్ట్ విత్ వన్ వర్డ్ వాళ్ళంత ప్రేమ వాళ్ళు నాకు చూపించడం అండ్ దే బీన్ సెండింగ్ మీ లాడ్ ఆఫ్ డిఎమ్స్ మెసేజెస్, కొన్ని మీమ్స్ వేస్తున్నారు, ట్యాగ్స్ చేస్తున్నారు. సో లాడ్ ఆఫ్ లవ్. నాకు నా ఫస్ట్ మూవీకి నాకు ఫ్యాన్స్ అవుతారు నా పర్ఫార్మెన్స్‌తో అని అనుకున్నాను. కానీ ఫస్ట్ నాకు చరణ్ సార్ ఫ్యాన్స్ నుంచి అంత వెల్కమింగ్ రెస్పాన్స్ దొరికింది. నేను హీరోయిన్ అవుదామని అనుకోవడానికి కారణం 'మగధీర' మూవీ అండ్ చరణ్ సార్ ఆబ్వియస్లీ. అయితే నేను హీరోయిన్ అయ్యాక నాకు వెల్కమ్ అంటారు కదా, అది దొరికింది చరణ్ సార్స్ ఫ్యాన్స్ నుంచి. సో మా దగ్గర నుంచి కూడా దొరుకుతుంది మీకు. ఆఫ్ కోర్స్ దొరుకుతుంది. బట్ దే హావ్ బీన్ ద పీపుల్ లైక్ అవుట్ ఆఫ్ నోవేర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హౌ దోస్ పీపుల్ హ్యావ్ వెల్కమ్డ్ మీ. ఎంత స్వీట్‌గా యూ గైస్ ఆర్ లైక్. ఓకే, నేను కూడా చరణ్ ఫ్యానే కాబట్టి ఫ్రమ్ వన్ చరణ్ ఫ్యాన్ టు మీరు కూడానా? ఓ నైస్. ఫ్రమ్ వన్ చరణ్ ఫ్యాన్ టు ఆల్ ది చరణ్ ఫ్యాన్స్ అ బిగ్ హార్ట్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సాహిత్ గారు. పర్లేదు. అయ్యో! సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పాడ్‌కాస్ట్. యాక్చువల్లీ నేను చెప్పాలి థ్యాంక్ యూ. యాహ్! ఎందుకంటే మ్యూచువల్ థాంక్స్. లేదు, ఎందుకంటే అసలు ఏం ప్లాన్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం అనుకున్నా. యాహ్! ఎవరిని చెప్దాం అసలు మనకున్న టాలెంట్‌ని ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ ఎవరి మీద చేద్దాం అనుకున్నప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చూసారా? ఎక్స్‌పెరిమెంట్ ఎవరి మీద చేద్దాం లేదు అంటే అంటున్నాడు. యాక్చువల్లీ ఇంత బాగా అవుతుందని నేను అనుకోలేదు. యాహ్! నెక్స్ట్ కూడా ఇంకా బాగా చేయాలి. మీరు ఇంకా మంచి దానికి మీ మంచి పెద్ద సపోర్ట్ కూడా మాకు సెలబ్రిటీస్ ఉండాలండి. డెఫినెట్‌లీ 100% సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి కదా!
ఓకే. సో సో ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ అరే ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు అన్నట్టు ఆన్ ద స్పాట్ మనం ఏదైనా పాట పాడదాం మా సాహిత్ కోసం. ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు. మీకు ఆల్ ది బెస్ట్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము సాహిత్ గాడి పాడ్‌కాస్ట్ లో. ఇది టూనీ అయింది. సెకండ్ లైన్ ఆ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము సాహిత్ గాడి పాడ్‌కాస్ట్ లో. థ్యాంక్ యూ. తప్పక మనసొప్పక ఇన్ని ఆన్సర్లు ఇస్తున్నాము చిన్నపాటి ఫేక్ స్మైలుతో. ఇట్స్ ఓకే. We wish you all the best. We wish you all the best. Good luck to you. Okay? ఇది మీరు Mr. ముందు On the ప్రిపేర్ అయితే spot బాగుంటుంది. అందిస్తాను యా మేము. యా యా. Okay, thank you. నాలో కూడా ఒక రైటర్ ఉన్నాడు. ఈ రోజు నేను సింగర్ అండ్ రైటర్ రెండు ప్రూవ్ చేసుకున్నారు. నేను ప్రూవ్ చేశాను. మల్టీ టాలెంటెడ్. గోల్డ్ మెడలిస్ట్ గారు కదా, మల్టీ టాలెంట్. గోల్డ్ మెడలిస్ట్ కదా. Yeah. ఇప్పుడు పెట్టాలి. Actually- అన్నా ఏయ్ అన్నా థ్యాంక్ యూ ఏయ్ అండి. ఏయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా చీకటి కనిపిస్తుంది, తీసేద్దాం. తీసే ఇంకా. థ్యాంక్ యూ గాయత్రి గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ మేక్ దిస్ మూమెంట్ వెరీ మెమరబుల్. ఓకే. అండ్ ఇలాంటి పాడ్కాస్ట్లు ఇంకా చేయాలని ఇంకా కష్టపడుతూ ఉంటాను. అండ్ మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఇలాంటి కాంటెంట్ ఇంకా వస్తూ ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్, నాట్ ఓన్లీ హీరోయిన్లనే తీసుకొస్తాను అనుకోకండి, ముందే చెప్తున్నా. 24 క్రాఫ్ట్స్లో ఎనీ టాలెంటెడ్ అండ్ ఎనీ నోన్ పర్సన్స్, నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని తీసుకోవడానికి ట్రై చేస్తాను. నాట్ ఓన్లీ అండ్ బిగ్ సెలబ్రిటీస్ మేనిఫెస్టింగ్. సో పెద్ద వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంతే ఫన్, ఇంతే క్యాజువల్గా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నా. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీ విల్ డూ మోర్ కాంటెంట్.